హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ని న్యూ ఫ్రెష్ కుకింగ్. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి. ఈ రోజు బాదం షేక్ అయితే చేసుకోబోతున్నాం. చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూద్దాం. బాదాన్ని మనం ఇలా ఒక 20 ఏదైతే తీసుకున్నామో 3 గంటలు నానబెట్టుకొని ఇలా పొట్టు తీసుకొని మిక్సీ జార్ లో వేసుకొని ఇలాచీ కూడా వేసుకొని ఒక 5-6 స్పూన్లు పాలు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటే చూస్తున్నారా మనకి ఎలా పేస్ట్ గా రెడీ అయిపోయిందో. ఇలా స్మూత్ గా పేస్ట్ లాగా రెడీ అవ్వాలన్నమాట. అప్పుడు ఈ బాదం షేక్ అనేది టేస్ట్ బాగుంటది. ఇలా రెడీ అయిన దాన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన ఇలా ఒక 1/2 లీటర్ పాలు అయితే మనం పొయ్యి మీద పెట్టేసుకున్నాం. గ్యాస్ అనేది హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని అది కూడా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. లేదు అంటే మేగడ కట్టేస్తుంది. మేగడ కట్టేస్తే మనకి బాదం షేక్ అనేది టేస్ట్ ఉండదు అనమాట. ఇలా కలుపుకుంటూ ఉంటేనే మనకి ఒక పొంగు అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ పొంగు అనేది రానివ్వాలి. దాని తర్వాత గ్యాస్ అనేది సిమ్ లో పెట్టుకొని దీంట్లోకి ఒక్కసారి మనం ఇందాక పేస్ట్ చేసుకున్న బాదం పేస్ట్ ఉంది కదా, అది దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి గెంటెతో మనం అది కూడా ఒక 1 మినిట్ అయితే కలిపేసుకోవాలి. దాని తర్వాత కుంకుమ పువ్వు అయితే వేస్తున్నాము. అది కూడా కలర్ కోసం, ఫ్లేవర్ కోసం. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. చూస్తున్నారా ఎలా కలర్ వచ్చేస్తుందో. ఇలా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ అనేది హై ఫ్లేమ్ లోకి మళ్ళీ మార్చుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి పొంగు అయితే రానివ్వాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి పంచదార అయితే మనమైతే ఒక 3 స్పూన్లు అయితే వేస్తున్నాము. మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అంటే ఒక 5 స్పూన్లు అయితే వేసుకోండి. నార్మల్ స్వీట్ అయితే మాకైతే 3 స్పూన్లతో సరిపోయింది అనమాట. చూస్తున్నారా మళ్ళీ ఒకసారి ఇలాగా కలిపేసుకొని పంచదార వేసిన తర్వాత మళ్ళీ ఒక 3 పొంగులు అయితే బాగా రానివ్వాలన్నమాట. ఇవి తయారు చేసుకోవటానికి మాత్రం మనకి చిక్కటి పాలు అనేది కావాలి. అప్పుడే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్నారా మనకి ఇలా పొంగు వస్తూ ఉన్నప్పుడు సైడ్లు అనేది మనకి ఇలా అది కూడా మేగడ అనేది వచ్చేస్తూ ఉంటది కదా, అదంతా కూడా మనకి దాని లోపలికి వచ్చేంత వరకు గెంటెతో అలా కలుపుకుంటూ ఉంటేనే లోపలికి అనేది అది దిగిపోతూ ఉంటే అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఒకవేళ మీకు క్రీమీ పాలు అనేది దొరకకపోతే దీంట్లో కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నా సరే చిక్కగా వస్తాయి అనమాట. చాలా బాగుంటాయి అలా కూడా. చూస్తున్నారా లాస్ట్ గా మనకి పొంగు వచ్చేసింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని అలా గెంటెతో కలుపుకుంటూ ఉంటే మేగడ అనేది రాకుండా ఉంటది. పాలు కూడా త్వరగా ఆరిపోతాయి అన్నమాట. ఇలా లైట్ గా వేడిగా ఉన్నప్పుడు డైరెక్ట్ గానే తాగొచ్చు. లేదు అంటే ఒక 1 అవర్ లేదా ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూల్ గా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట. బాదాన్ని జీడిపప్పును కూడా సన్నగా ఇలా కట్ చేసి వేసుకుంటే మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలా పైన కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకుంటే కలర్ఫుల్ గా చూడటానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. చూసారా మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని ఇలానే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్.